నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇందిరమ్మ ఇల్లు భూభారతిపై ముఖ్యమంత్రి సమీక్ష. వానాకాలం పంటల సాగుపై అధికారులతో చర్చ. జూన్ 2 నుంచి 9 వరకు యువ వికాసం మంజూరు పత్రాలు. తొలి విడతలో 1,00,000 లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్. 11 హైకోర్టులకు చెందిన జడ్జీల బదిలీకి కొలీజియం ప్రతిపాదన. కర్ణాటక నుంచి తెలంగాణకు 2 మహిళా న్యాయమూర్తులు. ఉగ్రవాదుల ద్వారా పాక్ ప్రత్యక్ష యుద్ధం చేస్తోందన్న ప్రధాని. ముష్కర్లకు అధికారికంగా అంత్యక్రియలపై మండిపాటు. విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరిన్ని హెచ్చరికలు. క్లాసులు ఎగ్గొట్టినా, కోర్సు నుంచి తప్పుకున్న వీసా రద్దు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. వానాకాలం పంట సాగు, ఇందిరమ్మ ఇళ్లు సహా కీలక అంశాలపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, చెప్పండి, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి వివరాలేంటి? ప్రస్తుతం కీలకంగా ఉన్నటువంటి పలు అంశాలపైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఋతుపవనాలు వచ్చేసిన నేపథ్యంలో ఋతుపవనాలు, వర్షాలకు సంబంధించిన అంశాలు, వర్షాల ప్రభావం, వాటికి సంబంధించి ఏ విధంగా ఉండాలనే అంశాలతో పాటు వానాకాలం పంటల సాగుకు సంబంధించి అటు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సాగునీరు అందించడానికి ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి గత వానాకాలంలో ఎంత పంట వచ్చింది, వాటి దిగుబడికి సంబంధించి వాటికి సంబంధించి కూడా సమీక్ష జరుగుతుంది. అదేవిధంగా ధాన్యం సేకరణ, ఇప్పటికే ధాన్యం సేకరణ అంతా కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వర్షాలు పడుతున్నందున ధాన్యం తడవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం, ఇలాంటి అంశాలపైన ఇప్పుడు ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చింది, ఇంకా కాంటాల్లో ఎంత ఉంది, వాటిని తరలించడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ధాన్యం సేకరణకు సంబంధించి కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. దీనిపైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అంటే జూన్ 2వ తేదీన గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాబట్టి వాటిలో ఎంత వీలైతే అంత దాదాపు ప్రతి జిల్లాలో కూడా గృహ ప్రవేశాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు ప్రారంభమయ్యాయో, ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపు ఎంతవరకు వచ్చింది, ఇంకా మిగతా 2వ దశ వీటితో కూడా త్వరలోనే మంజూరు చేయాలని భావిస్తున్నారు. కాబట్టి ఆ లబ్ధిదారుల ఎంపిక, వీటన్నిటిపైన కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. భూభారతికి సంబంధించి కూడా జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, ఇప్పటికీ జరిగినటువంటి ప్రయోగాత్మకంగా జరిగిన జిల్లాల్లో ఏ అంశాలు వచ్చాయో వాటికి సంబంధించి ఇంకా భూభారతికి సంబంధించి ఏమైనా కీలక మార్పులు ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, వివిధ ఈ అంశాలన్నిటిపైన కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి, దామోదర్ రాజనరసింహతో పాటు సిఎస్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యారు. ఈ పూర్తి వీటన్నిటికి సంబంధించిన తర్వాత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ధన్యవాదాలు చారి.
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకంపై సచివాలయంలో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుంచి 9 వరకు అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు భట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 10 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 15 తర్వాత యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నట్టు స్పష్టం చేశారు. జూన్ 2 తొలి విడతలో ₹1,00,000 వరకు యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగుల పాలిట వరమని ఆమె అన్నారు. లబ్ధిదారులకు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వన మహోత్సవం 2025 కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఏర్పాట్లపై సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ తొలివారం నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక వీడియోను మంత్రి వీక్షించారు. గత ఏడాది 19 కోట్లకు పైగా మొక్కలు నాటి 95% అంచనాను చేరుకున్నట్లు కొండా సురేఖ గుర్తు చేశారు. ఈసారి ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వారిని గుర్తించి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. ఖమ్మంలో వనజీవి రామయ్య వంటి మహనీయుల కుటుంబీకులను సన్మానించాలని మంత్రి సురేఖ కోరారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వెళ్లే దారిలో 178 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఈ పై వంతెన అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అలాగే ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఫ్లైఓవర్ అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్టిక్కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లండన్, అమెరికా పర్యటనకు వెళ్లారు. లండన్లో బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ పాల్గొంటారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విజయ ప్రస్థానాన్ని వివరిస్తారు. యూకే పర్యటన అనంతరం అమెరికాకు వెళతారు. అక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 1న టెక్సాస్ ప్రిస్కోలోని కొమెరికా సెంటర్లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సింగరేణి ప్రాంతంలోని 11 ఏరియాలకు తెలంగాణ జాగృతి తరఫున సమన్వయకర్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నియమించారు. సింగరేణి ప్రాంత జాగృతి నేతలతో సమావేశమైన కవిత కార్మికుల సంక్షేమం, సంస్థను కాపాడటమే లక్ష్యంగా టీజీ, పీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని వివరించారు. సింగరేణి ప్రాంతంలో జాగృతి తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్న కవిత బహుజనులు, యువతకు ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి రక్షించుకున్న సంస్థను కాంగ్రెస్ సర్కార్ తమ అవినీతితో అంతం చేయాలని చూస్తుందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నారని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదని మండిపడ్డారు. జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాను మండలం వెంకటాయపల్లిలో తపాలా కార్యాలయాన్ని రఘునందన్ ప్రారంభించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలపై రఘునందన్ చురకలంటించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు దేవుడైన వ్యక్తి ఇప్పుడు దయ్యం ఎలా అవుతాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవనున్న తరుణంలో బిడ్డతో కొత్త కుంపటి పెట్టించి అందులోకి వెళ్లేలా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం గురించి కవిత మాట్లాడడం సరికాదన్న రఘునందన్, బీఆర్ఎస్ హయాంలో కేబినెట్లోకి మహిళలను తీసుకోనప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఈటెల రాజేందర్ను అర్ధరాత్రి వెళ్లగొట్టి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇది మంచి పద్ధతి కాదని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 10 ఏళ్ల అధికారంలో ఉండగా పూలే విగ్రహం పెట్టకుండా ఇవాళ సంతకాలు చేపడుతున్నారని రఘునందన్ రావు దుయ్యబట్టారు. కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి, కొడుకు, అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే
మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు, పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన మదన్ లాల్ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. 2009లో ఏర్పడిన వైరా నియోజకవర్గంలో నుంచి తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరఫున వైరా నుంచి శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యారు. 2018, 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మదన్ లాల్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు, కోడలు ఐఏఎస్ అధికారులుగా తమిళనాడు క్యాడర్కు పనిచేస్తున్నారు. మదన్ లాల్ మరణ వార్త విని ఈర్లపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మదన్ లాల్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెలో సెక్రటేరియట్ చేపట్టిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే ఇంకా బిల్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పదవీకాలం ముగిసి 18 నెలలు కావస్తున్నా ప్రభుత్వం కనికరం చూపడం లేదని సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వాపోయారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు కొత్త ఖర్చు చేసిన వాటి మాత్రమే ఇచ్చారు. మనకు రావాల్సిన 1250 కోట్లకు గాను ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. మరి ఈనాడు ఈ ప్రభుత్వం గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ ఇందిరాపార్క్ మీద పిలిచి ధర్నా చేసి మీకు రావాల్సిన పైసలు నేను అధికారం వచ్చిన 3 నెలల్లోనే ఇస్తానటువంటి వీడియో కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ అడిగి తెచ్చి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, భూములు అమ్ముకున్నారు. మరి జూన్ లో ఎన్నికలు అంటున్నావు, మరి ఒక వారం 10 రోజుల్లో మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు వెంటనే రిలీజ్ చేసి సర్పంచ్ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. బడికి బాటేది అంటూ నిన్న ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి హైడ్రా అధికారులు స్పందించారు. హైదరాబాద్ చిలకలగూడ దూద్ బావిలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి గోడను పరిశీలించిన హైడ్రా అధికారులు స్థానికులను ఒప్పించి గోడను కూలగొట్టారు. బడికి వచ్చేందుకు సరైన దారి లేక ఇన్నాళ్లు విద్యార్థులు పడిన ఇబ్బందులు ఇక తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఫస్ట్ ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, పేరెంట్స్ తరఫున, అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను 10 నెలలుగా తిరిగిన ఆఫీసు లేదు, మేడిగల మెక్కర్ లేదు, చెప్పులు అరిగల తిరిగినా ఎక్కడా కాలేదు. ఎక్కడ కాకనే నిన్న దీక్ష కూర్చోవడం వల్ల మీరు కూడా ఇమీడియట్ స్పందించే దీక్ష కాడికి రావడము, మరి అక్కడ కవర్ చేసింది కాకుండా మళ్ళీ స్కూల్కి వచ్చి అంటే వాస్తవ పరిస్థితిని వివరించి ఆ కథనంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద కలెక్ట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. లేకపోతే నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరగాల్సి వచ్చినో దానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ కథనానికి స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ గారికి, మన రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు. మరి ఈ కథనానికి స్పందించి సారు హైడ్రా కమిషనర్ గారు ఆదిత్య సార్ను, ఇన్స్పెక్టర్ గారిని, మరి జిహెచ్ఎంసీ కోలాబరేషన్తో మన టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు ఇద్దరు వచ్చి అన్ని పరిశీలించి అక్కడ కాలనీ వాళ్ళను సామరస్యంగా, మరి మమ్మల్ని కూడా సామరస్యంగా సంప్రదించి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పి పిల్లల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు, పాఠశాల భవిష్యత్తు కొరకు ఈ నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గోడగులు కొట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ. దారి దొరికేది మాకు చాలా సంతోషం. ఇంతవరకు మాతోటే కాలేదు, ఇంతమంది ఉండి ఇవన్నీ గుడిసెలు ఉండి అంతుంటే మాతోటే కాలేదు. పెద్ద కొట్లాటలు అయినాయి ఆడ. వాళ్ళు మా మీదకి వచ్చిర్రు, మేము వాళ్ళ మీదకి పోయినాము, కాలేదు మాతోటి. ఇక ఏగలేక మేము గమ్మునుకున్నాము. ఈయన మంచి పని చేసిండు సార్, ప్రిన్సిపాల్ సార్ మంచి పని చేసిండు. ఈ సార్ మాత్రం
అవసరం లేదా? పిల్లల గురించి మాత్రం సార్ చాలా చర్య తీసుకున్నాడు. కటింగ్ కూడా చేపిస్తాడు. సండే కూడా వస్తారండి. సండే కూడా పొద్దు నుంచి సాయంకాలం వరకు వెళ్తారు. ఇక్కడ ఎవరైనా బస్సు వాళ్ళు బ్యాట్ బాల్ కూడా ఆడనీయకుండా నేను చూసుకుంటాను చెప్పి సార్ చాలా మట్టుకు కంట్రోల్ చేస్తాడు. దారి గురించి అసలు నేనైతే నిజంగా చెప్తున్నాను సార్, మీరు ఏమని అనుకోండి, అసలు నేను అనుకోలేదు అటు దారి చేస్తారని. ఎవరి వల్ల కాలేదు. అసలు ఈ దారి చేసి ఈ దారి వల్లనే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ దారి చేసిన మంచి నీటి రోడ్డు, మెయిన్ రోడ్డు అదంతా ఉంది. అంగన్వాడీ స్కూల్ వాళ్ళకి కానీ మన బడికి అన్నం రావడం కానీ క్లీన్గా లోపల వరకు వస్తుంది. సార్ కూడా వెహికల్ లోపలికి రావాలనేసి అంటున్నాడు డీసీఎం. ఎందుకంటే అన్నం ఇక్కడ పెడితే ఇక్కడ వరకు మంచిగా ఉంటుంది అనేసి. ఇంకా ప్రాబ్లమ్స్ అయితే అసలు ఏమీ లేవు నిజం చెప్పాలంటే. దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి వెళ్ళి చిన్న దారి, గింత మనిషి పోయేంత దారితో వస్తుంటే మాకు చాలా బాధ అనిపించేది. ఇంతమంది పిల్లలు వస్తున్నారు, ఈ స్కూల్ ఉన్నది, మరి ఎందుకు దారి అయితే లేదు, మరి ఎందుకు చేస్తలేరు? గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు సార్ వచ్చి, అట్లప్పటికైనా కూడా దాన్ని శ్రద్ధ చేసి తీసుకుంటారు, లేరుకుంటూ అయిపోయాను. అప్పటికి కూడా కొన్ని ధర్నాలో 15 రోజులు ఏదో చేసేసి ఈ స్కూల్ దారం ఎట్లా బట్టి స్కూల్ మనం కంప్లీట్గా దారి చేయాలి సార్ అని కూడా మేము పెట్టుకున్నాం. ఆ సార్ తోటి కూడా నేను ఉన్న చేపిస్తా అని చెప్పేసాను. అన్న తర్వాత కంప్లీట్గా చేపించేసాం, దాన్ని గూలగొట్టిచ్చేసాడు. ఆ సార్ వచ్చిన కాంచాలి చాలా స్కూల్ కూడా నీట్గా ఉంటుంది. స్కూల్ ఆ బాత్రూములు కానీ ఏదైనా నీట్గా పెట్టుకున్నాడు ఆ సారు. ఈ దారి దొరకడం మాకు చాలా సంతోషం. పిల్లలు మా కొరకు కాదు సారు, పిల్లల కొరకు సంతోషం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లా గన్నవరం మండలం కాసింపేటలో ఈ సాయంత్రం 6 వరకు 11.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లిలో 10.5, జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం తిరుమలాపూర్లో 10.1 సెంటీమీటర్లు, జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి వేములవాడలో భక్తులు ఇబ్బంది పడ్డారు. రుద్రవరం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి లక్ష్మణ్ పిడుగుపడి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్, నస్రుల్లాబాద్ పరిసర గ్రామాల్లో భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనాల ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి ఇలా ప్రతిదానికి ట్రెండ్ సెట్టర్, బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీనేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవినీతిపై 4 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసిన తెలుగుదేశం తప్పు చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టదని మహానాడులో తేల్చి చెప్పారు. కడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడును ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు, కార్యకర్తల పోరాటం, త్యాగాల ఫలితమే ఆంధ్రప్రదేశ్లో నేటి అధికారమని తెలిపారు. టీడీపీ పనైపోయిందన్న వాళ్ల పనే ఇప్పుడు అయిపోయిందన్న ఆయన, పాలన అంటే వేధింపులు, తప్పుడు కేసులుగా గత ప్రభుత్వం మార్చిందన్నారు. ప్రశ్నించిన నాయకులను వెంటాడి ప్రాణాలు తీశారన్న చంద్రబాబు, పీక కోస్తున్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలిన చంద్రయ్యే ఈ పార్టీకి స్ఫూర్తని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల్లో తెలుగుదేశం నాయకులే ఉన్నారన్న చంద్రబాబు, ఈ పార్టీ వచ్చాకే బీసీలు శాసించే స్థాయికి వచ్చారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 మేనిఫెస్టో హామీలను ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిలబెట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. నీతి, నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్ తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది. ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం.
పాక్ ప్రేరేపిత ఉగ్ర కార్యకలాపాలు భారత్పై పరోక్ష యుద్ధం కాదని, పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వ్యూహాత్మక యుద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో హతమైన ముష్కర్ల అంత్యక్రియలను పాక్ ప్రభుత్వం అధికారి లాంఛనాలతో నిర్వహించిందని చెప్పారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయ జెండాలు కప్పడమే కాకుండా సైన్యం సెల్యూట్ చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. గాంధీనగర్లో జరిగిన పట్టణాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఇప్పటి వరకు అనుకున్నట్లు భారత్పై పాకిస్తాన్ పరోక్ష యుద్ధం చేయడం లేదన్నారు. పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మక యుద్ధం చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. విదేశీ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తాజాగా మరో హెచ్చరిక చేసింది. యూనివర్సిటీ యంత్రాంగానికి సమాచారం ఇవ్వకుండా క్లాసులు ఎగ్గొట్టినా, కోర్సు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నా విద్యార్థి వీసా రద్దవుతుందని తెలిపింది. అలాంటి వారి భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా అర్హత కోల్పోతారని హెచ్చరించింది. ఈ మేరకు భారత్లోని అమెరికా ఎంబసీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇది దృష్టిలో పెట్టుకుని సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలకు పాటించాలని సూచించింది. వీసా కాల పరిమితికి మించి అమెరికాలో ఉంటే డిపార్టేషన్ తప్పదన్న అమెరికా ఎంబసీ భవిష్యత్తులో అమెరికాకు రాకుండా శాశ్వత నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపింది. సినిమా టికెట్ల ధర పెంపు కావాలంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన సినిమాకైనా సరే ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని నిర్మాతకు సూచించారు. థియేటర్ల బంద్ ప్రకటన సహా తాజా పరిణామాలను ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కు వివరించారు. ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని దుర్గేష్, పవన్ ఆదేశాలు జారీ చేశారు. థియేటర్లలో ఆహార పానీయాల ధరలపై నియంత్రణ ఉండాలన్నారు. ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో ఆహార పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే అంశంపై విచారణ చేపట్టాలని సూచించారు. సినిమా హాళ్ల బంద్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్న పవన్, దీని వెనుక జనసేన వాళ్లున్న చర్యలకు వెనకాడవద్దని మంత్రిని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకురాబోయే ఫిల్మ్ పాలసీకి సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ సూచనలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వాగతించారు. ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సంప్రదింపులు జరపాలనే సూచన పరిశ్రమకు మరింత మేలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. థియేటర్లలో తినుబండారాలు, శీతల పానీయాల ధరలు అందుబాటులోకి తేవాలనే పవన్ అభిప్రాయం అభినందనీయమని పేర్కొన్నారు. నిర్మాతలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసిన దిల్ రాజు, సినిమా విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలని దిల్ రాజు సూచించారు. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి పైరసీ ముఖ్య కారణమన్న ఆయన, కలిసికట్టుగా పోరాడితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలమన్నారు. ఏపీ ప్రభుత్వ సూచనలపై తెలంగాణ ప్రభుత్వంతోనూ సంప్రదించాలని దిల్ రాజు సూచించారు.